బీసీ మైనారిటీ వర్గాలంటే ఎట్లా చూస్తారో తెలుసు. ప్రతి ఒక్కడు ముందు ఒకరా వెనకొకరా, అరే విజయ్గా అరే అని బోధించే పిలిచే సమాజంలో మనం ఉన్నాం. కానీ ఆ సమాజాన్ని నుండి అంబేద్కర్ నా వాళ్ళు కూడా తల ఎత్తుకొని నిలబడాలనంటే ఓటు హక్కు కావాలి. నా వాళ్ళకి ఏం కావాలి? నా వాళ్ళకి తిండి లేదు, బట్ట లేదు అని ఆ రోజుల్లోనే ఆయన ఎంతో కష్టపడ్డాడు, పోరాడి ఆయన ప్రాణాలను కూడా దారపోసి మనకు ఓటు హక్కు ఇచ్చాడు. ఆ ఓటు హక్కుని మనం అమ్ముకోకూడదు, నిలబెట్టుకోవాలని అన్న పోరాడి ఇప్పుడు దాకా చెప్పిన అన్నైనా, దేవానంద అయినా, బాబురావు అన్నైనా ఏమని చెబుతున్నానంటే ఓటుని అమ్ముకోవద్దు. ఓటు అనేది చాలా విలువైనది. ఓటుని మనం అమ్ముకోకుండా నమ్ముకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఆ ఓటు అనే ఆయుధంతో మనం ఎంత పెద్ద రాజ్యాన్నైనా కూలగొట్టచ్చు. మన రాజ్యాన్ని కట్టుకోవాలన్నా కానీ ఓటే. ఆ ఓటు విలువ తెలిసినప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. అలాగే ఏందనంటే మనం చేయాల్సింది ఈ రోజుల్లో మనోళ్ళు ఏం చేస్తున్నారనంటే, వాడు కొడుకులుంటే ఏడో చేర్పిద్దాం, ఒక 100 వస్తాయి, 200 వస్తాయి, మనం ప్యాకెట్ ఆడదాం, తాగుతాం, తిరుగుతాం. అది కాదు. మనం ముందుకెళ్ళాలంటే మనతనం అయిపోయింది. అన్న చెప్పినట్టు మన పిల్లలను చదివించుకోవాలి. చదువు అనేది నీకోసం ఏంటారంటే అంబేద్కర్ అది కూడా ఆయన పెట్టించింది. ఎస్సీ ఎస్టీలు చదవలేరు, ఫీజులు కట్టుకోలేరు. ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళు వచ్చినాయి. హాస్టల్లో మీరు చేయాల్సింది ఏంటంటే మన పిల్లల్ని మనం చదివించుకోవాలి. పిల్లలు చదివితే మన తరం ముందుకి, మన తరం తీసేయి. తల్లిదండ్రులకు అవకాశం ఉందో లేదో, చదివించారో చదివిలేదో తీసేయి. మనం చెయ్యాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది, నా పిల్లోడిని పలాని కలెక్టర్ చేయాలి, నా పిల్లోడిని పలాని డాక్టర్ చేయాలి, నా పిల్లోడిని పలాని చదివేయాలన్నప్పుడే అంబేద్కర్ కన్నా స్వరాజ్యం మనకి ఎక్కడో లేదు, దగ్గరలోనే ఉంది. మనమేమి వాళ్ళలాగా నిరాహార దీక్షలు చేసి ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళలాగా మన ఇంట్లో వాళ్ళని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చెబుతున్నారంటే అంబేద్కర్ కావాల్సిన కలలు కన్నా స్వాతంత్రం మనకు రావాలి అనంటే అంబేద్కర్ గారు చెప్పినట్టు, మన అన్న దేవానంద అన్న చెప్పినట్టు ఇంటికి మాట్లాడే వాళ్ళందరికీ మంచిగా అయితే మన బాబురావు అన్న చెప్పినట్లు అట్లానే ఏంటనంటే మనం కష్టపడాలి. అన్న చెప్పాడు ఇప్పుడే, ఏమని చెప్పాడు, ఇది మన స్వలాభం కోసం కాదు, నా స్వలాభం కోసం. అయితే నాకు తెలిసి అంబేద్కర్ కనుక ఆ రోజుల్లోనే నా స్వలాభం కోసం, నా కుటుంబం నేనే బాగుండాలి అనుకుంటే మనం ఎక్కడుంటాం అక్కడ ఉంటాం. ఈ రోజు మనం ఎవరినైనా కానీ అందరితో కలిసి కూర్చుంటున్నామంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష. ఇప్పుడు మన ఆడవాళ్ళు ఓటు హక్కు ఆడవాళ్ళకి ఎందుకని అన్నాడు, అంబేద్కర్ కల్పించిన భిక్ష. ఇప్పుడు మనం ఎక్కడికన్నా స్వేచ్ఛగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అది అంబేద్కర్ పెట్టిన భిక్ష. అది మర్చిపోకండి మీరు. అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, తరతరాల శక్తి. అంబేద్కర్ విగ్రహాలు ఇక్కడ కాదు, ఏ కంట్రీ పోయినా స్టేట్, అతను రాష్ట్ర నాయకుడు కాదు, దేశ నాయకుడు. ఆయన విగ్రహాలు ఫారిన్లో ఉంటాయి. ఈ గాంధీ ఉన్నాడు, ఈ సందు తిరిగితే గాంధీ ఎవరికో తెలియదు. అంబేద్కర్ నాటికి నేటికి ఏ నాటికైనా కానీ తరతరాలకి చిగురించే ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలియజేసుకుంటున్నాను. ఈ చిన్న మాటలు మీ హృదయాల్లోకి వెళ్ళాలని సెలవు తీసుకుంటాను. జై భీమ్, జై 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 భీమ్. అయిందా?